ఫ్రెండ్స్ మనకి ఎప్పుడో ఒకప్పుడు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కానీ, టెక్నాలజీ గ్యాజెట్స్ కానీ, లేకపోతే మనం ఆడుకునే టాయ్స్ కానీ అన్నీ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట. అన్నీ చైనాలోనే తయారవుతాయి. సో మనం ఇండియన్ బ్రాండ్స్గా పిలుచుకునే మైక్రోమాక్స్, లావా వంటి మొబైల్స్ మరియు వాటికి సంబంధించిన గ్యాజెట్స్ కూడా అవి ఇండియాకి బిలాంగ్ అయినా కూడా సో అవి మ్యానుఫ్యాక్చర్ దాని తయారీ మొత్తం చైనాలోనే జరుగుతుంది అనమాట. సో ఇలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో మనకు క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మన ఇండియన్ బ్రాండ్స్ మైక్రోమాక్స్, లావా అనే కాదు. సో ఏ కంపెనీ అయినా సోనీ కానీ, నోకియా కానీ, సో సోనీ జపాన్ అని పిలుచుకుంటూ ఉంటాం. అంటే సోనీ జపాన్కి బిలాంగ్ అయినప్పటికీ సో దాని తయారీ, దాని మ్యానుఫ్యాక్చర్ మొత్తం చైనాలో జరిగింది. ఇదే సేమ్ యాపిల్కి కూడా అనమాట. సో ఐఫోన్స్ కూడా అవి కాలిఫోర్నియాకి సంబంధించింది అయినా కూడా సో వాటి మ్యానుఫ్యాక్చర్ అన్ని చైనాలో జరుగుతుంది అనమాట. సో కానీ గైస్, సో వై ఎలక్ట్రానిక్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా అనే బదులు వై మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ ఆర్ మేడ్ ఇన్ చైనా అంటే కరెక్ట్ అనమాట. సో ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అన్ని చైనాలోనే తయారవు. మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అంటే 90% ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అన్ని చైనాలోనే తయారవుతాయి. అంతేగాని 100% అయితే తయారవు అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టే సో టాప్ 10 కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ చైనా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందాక నేను చెప్పినట్టే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ తయారవుతాయి. అంటే ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్స్ తయారవుతాయి, కానీ అన్ని ఇక్కడే తయారవు. సో మిగతా కంట్రీస్ కూడా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్స్లో. గైస్ ఒకప్పుడు చైనాలో ఎలక్ట్రానిక్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి కావన్నమాట. అంటే 35 years ago సో మ్యాక్సిమం ఎలక్ట్రానిక్స్ అన్ని జపాన్లోనే తయారయ్యాయి అనమాట. సో జపాన్ అండ్ యూఎస్ అనమాట. సో ఫస్ట్ జపాన్ ఉండేది, నెక్స్ట్ యూఎస్ దాన్ని ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేశారు అనమాట 35 years ago. కానీ ఇవి కాలం గడిచే కొద్దీ సో చైనా అనేది ముందు వీటికి మంచి కాంపిటీషన్ వస్తుందన్నమాట. సో ఎలా అంటే సో వాటికి ఉన్న ఇండస్ట్రీస్ని అప్గ్రేడ్ చేయటం, సో రోబోటైజేషన్ కానీ, లేకపోతే వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే వర్కర్స్ బదులు అంటే మనుషుల బదులు అక్కడ ఏఐ రోబోట్స్ ఉండటం కానీ, సో ఇట్లా చైనా చాలా మంచి కాంపిటీషన్ ఇస్తుందన్నమాట సో జపాన్ అండ్ యూఎస్కి. సో అందుకని ప్రెసెంట్ చైనా లీడింగ్ మ్యానుఫ్యాక్చర్స్గా ఉందన్నమాట ఎలక్ట్రానిక్స్లో. సో చైనా తయారు చేసే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్, స్పీకర్స్, ఎలక్ట్రిక్ కార్స్, కెమెరాస్, సో కంప్యూటర్ సంబంధించిన అన్ని కాంపౌండ్స్ అనమాట. సో స్మార్ట్ ఫోన్ సంబంధించిన అన్ని కాంపౌండ్స్ అక్కడ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇంకా ఈ ఎలక్ట్రానిక్స్ అయితే చైనా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో చైనాలోనే ఎక్కువ ఎలక్ట్రానిక్స్ తయారవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ చీప్ లేబర్ అనమాట. సో ఈ చీప్ లేబర్ అనేది ఎందుకు ఉందంటే సో చైనాలో జనాభా చాలా ఎక్కువ, తెలుసుగా వరల్డ్స్ లీడింగ్ పాపులేషన్ చైనా అనమాట. సో అంత జనాభా కారణంగా సో చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. సో అందుకని తక్కువ జీతానికే పని చేస్తుంటారు. చీప్ లేబర్ అంటే ఎక్కువ మంది వర్కర్స్ ఉండటం వల్ల సో అక్కడ సో ఇదొక్క రీజనే కాదు, చీప్ లేబర్ అనే కాదు, సో అక్కడ ఎక్కువ ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ దొరకటం కానీ, ఎలక్ట్రానిక్ కాంపౌండ్ ఎకో సిస్టమ్ అని చెప్పుకోవచ్చు, అక్కడ చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రానిక్స్ కానీ, లేకపోతే ఈ మ్యానుఫ్యాక్చర్ కానీ అక్కడ పెట్టే కాన్సన్ట్రేషన్ కానీ, లేకపోతే అక్కడ వర్కర్స్ అంటే ప్రతి చోట మనుషులు కాకుండా సో ఏఐ రోబోట్స్ ఉంటాం కానీ, సో వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆ ఇండస్ట్రీస్లో లేకపోతే అక్కడ తయారు చేసే ఫ్యాక్టరీస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం కానీ, ఈ 5 ఫ్యాక్టర్స్ అనమాట మెయిన్ అక్కడ చైనాలో ఎలక్ట్రానిక్స్ ఎక్కువ తయారవడానికి. సో మనం ఇప్పుడు పిలుచుకునే కానీ అంటే యాపిల్ కానీ, సోనీ కానీ, నోకియా కానీ, సో ఇంకా చాలా కంపెనీస్ సో అవి డిఫరెంట్ కంట్రీస్కి బిలాంగ్ అయి ఉంటాయి, కానీ అక్కడ తయారయ్యే మాత్రం చైనానే. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ ఆ కంపెనీస్ ఆ కంట్రీస్కి బిలాంగ్ అయినప్పటికీ సో అక్కడ తయారయ్యే మాత్రం మొత్తం చైనా అనమాట. సో ఇక్కడ మన టాప్ 10 చైనీస్ కంపెనీస్ చూసుకుంటే హాయర్ ఒకటి, హువావే ఒకటి, అండ్ పాండా ఒకటి, జెడ్టీఈ ఒకటి. సో ఇట్లాంటి కంపెనీస్ అన్ని చైనాకి బిలాంగ్ అయ్యాయి అనమాట. సో జియోమీ కూడా చైనాకి సంబంధించిన ఒక కంపెనీ అనమాట. సో ఈ కంపెనీస్ మాత్రం చైనాలోనే ఎస్టాబ్లిష్ అయ్యి చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మిగతా కంపెనీస్ ఉన్నాయి చూసారా, సో యాపిల్ కానీ, లేకపోతే ఇంకా యాపిల్ కానీ, నోకియా కానీ, సోనీ కానీ, సో ఇంకా డిఫరెంట్ కంపెనీస్, లావా, మైక్రోమాక్స్ మన ఇండియన్ బ్రాండ్స్గా చెప్పుకునేవి. సో ఇవి మాత్రం ఇండియా కంపెనీస్ అయినప్పటికీ సో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చైనాలోనే జరుగుతుంది అనమాట. సో మరి మిగతా కంట్రీస్లో లేవా అంటే సో మిగతా కంట్రీస్ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నాయి. సో చైనాతో పాటు మీరు కింద చూసుకోవచ్చు, ఇందాక నేను టాప్ 10 కంట్రీస్లో సో ఆ కంట్రీస్ కూడా చేస్తున్నాయి అనమాట మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్. సో మరి ఇది గైస్ మెయిన్ రీజన్ అనమాట. సో చైనాలో ఎలక్ట్రానిక్స్ ఎందుకు తయారవుతాయి, సో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ మాత్రమే తయారవుతాయి. అంటే ప్రతి ఎలక్ట్రానిక్ అక్కడే తయారవుతుంది. సో ఎక్కువ శాతం తయారవుద్ది, 90% అక్కడే జరుగుద్ది. సో మొత్తం అక్కడే తయారైతే అవ్వనమాట. సో దానికి రీజన్ చీప్ లేబర్, ఎలక్ట్రానిక్ కాంపౌండ్ ఎకోసిస్టమ్, ఏఐ అండ్ రోబోటైజేషన్ అండ్ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో కనుక మీరు వీడియో డెఫినెట్ లైక్ చేయండి. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్ పెడతా, మళ్ళీ ముందుకు వస్తాను. అంటే దెన్ బై బై నౌ.